ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. నమస్తే తెలంగాణలో ఈరోజు చూశాను. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే ఒక సంస్థ రీసెంట్లీ ఒక సర్వే చేసిందంట. ఎవరు ఏ పొలిటీషియన్ పై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు లీస్ట్ లో ఉన్నారు, అండ్ ఎవరి దగ్గర ఎంత డబ్బులు ఉంది, సంపన్న వ్యక్తుల్లో ఏ సీఎం మంచిగా డబ్బులు ఉన్నాడని సర్వే చేస్తే దీనిట్లో సంపన్న సీఎంలలో డికే శివకుమార్ గారు ఫస్ట్ ఉన్నారంట, చంద్రబాబు నాయుడు గారు సెకండ్ ఉన్నారంట డబ్బులున్న సీఎంలలో, అంటే రిచ్ ఉన్న సీఎంలలో. అదేవిధంగా క్రిమినల్ కేసుల్లో రేవంత్ రెడ్డి గారు టాప్ మోస్ట్ నంబర్ 1 లో ఉన్నారంట. అండ్ క్రిమినల్ కేసుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 4వ స్థానానికి పడిపోయారు. 1వ స్థానంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో శిష్యులు గారు 1వ నంబర్ పై ఉంటే 4వ స్థానంలో గురువు గారు ఉన్నారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యధిక క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఆయనపై మొత్తం 89 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 72 కేసులు తీవ్రమైన ఐపీసీ సెక్షన్ల కింద నమోదయ్యాయి. హత్యాయత్నం, మల్లలు, ప్రభుత్వ అధిలకు ఆటంకం కలిగించడం వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించిన సెక్షన్. హత్యాయత్నం, అటెంప్ట్ టు మర్డర్, అల్లర్లు, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఏమైనా డిస్టర్బ్ చేస్తే అలాంటి కేసులు మొత్తం కలిపి 89 ఉన్నాయంట. మొత్తం 72 అలాంటివి ఉన్నాయి, ఇంకా వేరే ఉన్నాయి. మొత్తం కలిపి 89. సో చంద్రబాబు నాయుడు గారు అయితే 3వ స్థానంలో ఉన్నారంట. సంపన్న సీఎంలో చంద్రబాబు నాయుడు గారు 2వ స్థానంలో, డికే శివకుమార్ గారు 1వ స్థానంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిపై 19 క్రిమినల్ కేసులు ఉన్నాయంట. 4వ స్థానంలో నిలిచారు ఆయన. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన తాజా విశ్లేషణలో ఇవి వెలుగులోకి వచ్చాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏది తప్పు కాదంట. అసోసియేషన్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనేది ప్రతిసారి వారు సర్వే చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చెప్తున్నది ఏమంటే ఇది ఎవరో క్రియేట్ చేసింది కాదు. ఏదైతే ఎన్నికల అఫిడవిట్లలో పొలిటీషియన్స్ సబ్మిట్ చేసుకుంటారో ఆ సబ్మిట్ చేసుకున్న అఫిడవిట్ లో వాళ్ళ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి, ఆస్తులు ఏమి ఉన్నాయి అని మొత్తం సబ్మిట్ చేస్తారు. సో దాని ప్రకారం క్రిమినల్ కేసులు ఎన్ని ఉన్నాయి, సివిల్ కేసులు ఎన్ని ఉన్నాయి, సో అది కూడా సమర్పిస్తారు. దాన్ని రిఫరెన్స్ గా తీసుకొని ఒక సర్వే చేశారు. సో దాంట్లో టాప్ మోస్ట్ లో క్రిమినల్ కేసులో రేవంత్ రెడ్డి గారు నంబర్ 1 వచ్చారంట. సో రేవంత్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కేసులు ఇంకా తీసుకోలేదు. బీఆర్ఎస్ హయాంలో కేసులు కావచ్చు. ఆస్తుల్లో డీకే ఫస్ట్ అండ్ మమతా గారు లాస్ట్ అంట. సో మొత్తం బీఆర్ఎస్ హయాంలో అయిన కేసులే అని చెప్తారు. సో చేసి ఉండొచ్చు అలాంటి, ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి మీద చాలా కేసులు అయ్యాయి, అవి కూడా అవ్వచ్చు. బట్ ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు టాప్ మోస్ట్ లో సర్వే ప్రకారం టాప్ మోస్ట్ లో ఉన్నారు.